హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా గ్రేవీగా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ పువ్వుని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో వాటర్‌ని వేసుకొని ఇలా హీట్ చేసుకున్న తర్వాత అందులోకి పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసుకొని హాట్ వాటర్‌లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే కాలీఫ్లవర్ అంతా క్లీన్ అయిపోతుంది. అలానే ముక్క కూడా బాగా మెత్తబడుతుంది. చూసారు కదా! ఇలా ముక్క బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు దీనిలో నుంచి హాట్ వాటర్‌ని వంపేసి ఇలా ముక్కలన్నింటిని ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని 3, 4 స్పూన్ల ఆయిల్‌ని హీట్ చేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని అవి వేగిపోయాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా వేసుకొని ఇలా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని అందులోకి 1.5 స్పూన్ కారము, 1 స్పూను సాల్టు అలాగే అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు టమాటాలని మగ్గించుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని పావు కప్పు ఎండు కొబ్బరి అలాగే 1 టీ స్పూన్ పుట్నాల పప్పు అలాగే 7, 8 జీడిపప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. టమాటాలు మెత్తబడిపోయినాయి కదా! నూనెంతా పైకి తేలి బాగా టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం హాట్ వాటర్‌లోంచి తీసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని బాగా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో 2 నిమిషాలు మగ్గించుకున్నామంటే కాలీఫ్లవర్ ముక్కలు కూడా మనకి బాగా మెత్తగా మగ్గిపోతాయి. 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా! కాలీఫ్లవర్ ముక్కలు కూడా కొంచెం మెత్తబడ్డాయి. అలాగే మసాలా అంతా బాగా ముక్కలకి పట్టింది. ఇప్పుడు మిక్సీ వేసి పెట్టేసుకున్నాము కదా! ఆ పేస్ట్‌ని ఇలా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో పుట్నాల పప్పు వేసుకున్నాం కదా! గ్రేవీ అనేది తొందరగా వచ్చేస్తుంది. మనకి గ్రేవీకి తగినంత వాటర్‌ని వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ అయితే అవసరం ఉంటుందో అంత వాటర్‌ని వేసుకోండి. నేనైతే టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు వాటర్‌ని వేసుకున్నాను. ఇలా వాటర్‌ని వేసుకున్న తర్వాత ఉప్పు, కారం ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కాలీఫ్లవర్ ముక్కలు ఉడికిపోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! 5 నిమిషాల తర్వాత ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కూరంతా బాగా కలిపేసుకొని ఈ మాత్రం గ్రేవీ ఉంటే గనక మనకి అన్నంలోకి, చపాతీలోకి తినడానికి వీలుగా చాలా బావుంటుంది. చూసారు కదా! మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా చల్లేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే గనక మనకి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నాము. ఈ కాలీఫ్లవర్ కర్రీ అన్నంలో కానీ, చపాతీలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా బావుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.